హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే పండక్కి ఊరు వెళ్తున్నామండి, నేను మా పాప కలిసి. మరి మీరు కూడా పంగల్కి వెళ్ళిపోయారా? మరి మాది లేట్ అయిపోయింది ఈసారి, అందుకని ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలోన బయలుదేరామండి. ఇంతకీ మా పాప డ్రెస్సు నా డ్రెస్సు రెండు పింక్ కదండి, ఇద్దరు అనుకొని పింక్ డ్రెస్ వేసుకున్నాము. ఎలా ఉన్నదో కామెంట్లో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నార్మల్గా టాప్స్ వేసుకొని ఫ్రీగా ఉంటుంది కదా జర్నీలోకి అనేసి టాప్స్ వేసుకొని రెడీ అయిపోయామండి. రెడీ అయిపోయి ఇప్పుడు స్టార్ట్ అయిపోయామండి. మా ఇంటి దగ్గర నుంచి మా అబ్బాయి కూడా మాకు డ్రాప్ చేయడానికి అనేసి వస్తున్నాడు. మాకు ఆటో ఎక్కించేసి తను రిటర్న్ అయిపోయాడు. మాకు ఆటో ఎక్కించేసాడు కదా, మేము ఆటోలో స్టార్ట్ అయ్యాము. బస్ స్టేషన్కి మేము వెళ్ళిపోయామండి. బస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేసిన తర్వాత బస్ కూడా వచ్చేసింది. కాకపోతే సీట్లు లేవు కదా, కొంచెంసేపు నిల్చొని ఆ తర్వాత ఇంటికి కూడా రీచ్ అయిపోయామండి. రీచ్ అయిపోయిన టైంకి అమ్మ వాళ్ళ ఇంట్లోన నైట్ పండుగ అండి, అందుకని 6 o'clockకి పూజ పండగ స్టార్ట్ చేసేసింది. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యింది. మేము కొంచెంగా ఫ్రెష్ అప్ అయిపోయిన వెంటనే అమ్మ దగ్గరికి వచ్చి పూజ గదిలోకి వచ్చి ఇలా వీడియో కొంచెంగా తీసుకున్నాను. అన్ని రకాలు వంటలు ఉన్నాయి కదా మాకు అమ్మ వాళ్ళకి, ఈ వంటలన్నీ ప్రిపేర్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసిందండి. పూజ అయితే మాత్రం చాలా బాగా జరుపుకున్న తర్వాత చివరిగా కొబ్బరికాయ కొట్టి దీపాలు అన్నీ వేయించుకున్నామండి. వేయించుకొని అందరం ఒక్కొక్కరు చనిపోయిన పెద్దలకి అందరికీ నమస్కారం చేస్తూ బట్టలు గట్ట అన్నీ మొక్కుకుంటూ చాలా బాగా జరుపుకున్నాం. మా అక్క వాళ్ళ బాబు, తర్వాత మా పాప, నేను, మా అన్నయ్య, మా పేరెంట్స్ అందరితో పాటు చాలా బాగా పండగ జరుపుకున్నామండి. ఈ విధంగా పండగ జరుపుకొని చివరిగా హారతి ఇస్తూ పండగని కంప్లీట్ చేసుకున్నామండి. ఈ విధంగా హారతి తీసుకొని పండగ అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను డ్రెస్ మార్చేసుకున్నాను. ఆ తర్వాత అందరం కూర్చొని ఇక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మా నాన్నగారు, ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు అండి. ఆ బాబు హాస్టల్ నుంచి వచ్చాడు కదా, అది చాలా రోజులైంది చూసి. ఆ తర్వాత మా అన్నయ్య మా పాప మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా జరుపుకున్నామండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి.